తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ముగిసింది. 5 ఏళ్ల పాటు నానా ఇబ్బందుల మధ్య పదవి బాధ్యతలు నిర్వర్తించిన సర్పంచులు మాజీలైపోయారు. కొత్త ప్రభుత్వంలో టైం ప్రకారమే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తే తీరావి వాయిదా పడిపోయాయి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. సర్పంచ్ ఎలక్షన్లకు ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవరోధాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 5-6 నెలల దాకా సర్పంచ్ ఎన్నికలు లేనట్లేనని సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరగాలి. గతేడాది డిసెంబర్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కూడా ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికోసం రెడీ అయింది. అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించింది. అప్పటి అడావుడి చూసి జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఖాయమనుకున్నారంతా. కానీ సడన్ గా ఏమైందో కానీ అంతా సైలెంట్ అయిపోయింది. రేవంత్ సర్కార్ సర్పంచ్ ఎన్నికల ఊసెత్తలేదు. చూస్తూ ఉండగానే పుణ్యకాలం పూర్తయింది. జనవరి కంప్లీట్ కావడంతో వాళ్ళ పదవి కాలం కూడా ముగిసిపోయింది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లే ప్రధాన అడ్డంకిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు జనాభా ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనికోసం బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే రేవంత్ సర్కార్ కులగణన చేపట్టాలని నిర్ణయించుకోవడంతో బీసీ కమిషన్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. బీసీల సమగ్ర లెక్కలు తేలాలంటే కులగణన కంప్లీట్ కావాల్సింది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభం చేసినా దీనికి కనీసం 4-5 నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కలు వచ్చాక కొత్తగా రిజర్వేషన్లు నిర్ణయించే ఛాన్స్ ఉంది. ఇక ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనుండడంతో అధికారులంతా ఆ బిజీలో ఉండనున్నారు. ఆ ఎన్నికలు ముగిసాకే కులగణన కూడా పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మరో 6-7 నెలల సమయం పట్టొచ్చు. జూన్లో స్థానిక సంస్థల సభ్యుల పదవీకాలం కూడా ముగియబోతోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు జరపాల్సి ఉంది. మరి సర్పంచ్ ఎన్నికలను కూడా వాటితో పాటు నిర్వహిస్తారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. అప్పటిలోగా కులగణన పూర్తయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఆ లెక్కలు రాకుంటే సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. లోకల్ బాడీ ఎన్నికలు ముగిసాకే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించవచ్చు. జూన్లోగానే కులగణన లెక్కలు జనక వస్తే లోకల్ బాడీ ఎన్నికలతో పాటే సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. దీనిపై లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటిదాకా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనే కంటిన్యూ కానుంది.